Good morning, friends. Today we'll discuss the second topic, coding and decoding important points. So in previous video, we discussed letter series introduction. So letter series lo three models ఉంటాయి, pair letters, forward numbers, backward. Letter series అనే టాపిక్ ఈజీ కానీ బట్ టైం తక్కువ ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ చేయాలని త్రీ గుర్తుండాలి. pair letters, forward numbers, backward. I pair R, S pair H, O pair L, I number 9, G number 7, K number 11, W reverse number 4, G reverse number 20, K reverse number 16. సో ఇలా మీరు ఫాస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎగ్జామ్లో ఫాస్ట్ చేయడం ఇంపార్టెంట్. ఫాస్ట్ చేయాలంటే త్రీ గుర్తుండాలి, పెయిర్ లెటర్స్, ఫార్వర్డ్ నెంబర్స్, బ్యాక్వర్డ్. సో ఫస్ట్ వీడియోలో మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. 30 టాపిక్స్ ఉంటాయి యాప్టిట్యూడ్ రీజనింగ్ కలిపి. అందులో ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ చెప్పినాం, లెటర్ సిరీస్, 3 మోడల్స్ ఉంటాయి, పెయిర్ లెటర్స్, ఫార్వర్డ్ నెంబర్స్, బ్యాక్వర్డ్. సో ఈ వీడియోలో మనం సెకండ్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం, ఇంపార్టెంట్ పాయింట్స్, కోడింగ్ అండ్ డికోడింగ్. సో కోడింగ్ అండ్ డికోడింగ్ అప్లికేషన్ ఏంటిది అంటే ఎక్కడ యూజ్ చేస్తారు? ఒక సాధారణ వ్యక్తి తన జీవితంలో కోడింగ్ అండ్ డికోడింగ్ అనే టాపిక్ ఎక్కడ యూజ్ చేస్తారు? ఎక్కడంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ కి సీక్రెట్ మెసేజ్ పంపించడానికి యూజ్ చేస్తారు. థర్డ్ పర్సన్ తెలియకుండా ఇన్ఫర్మేషన్, లైక్ నావీ అండ్ ఆర్మీలో. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే 5 మోడల్స్ ఉంటాయి. సో లెటర్ సిరీస్ ఎన్ని మోడల్స్ ఉంటాయి? 3 మోడల్స్. కోడింగ్ అండ్ డికోడింగ్ అనే టాపిక్ లో 5 మోడల్స్ ఉంటాయి. అంటే మీరు ఫ్యూచర్ లో ఏ ఎగ్జామ్ రాసినా కోడింగ్ అండ్ డికోడింగ్ అనే టాపిక్ మీద క్వశ్చన్స్ వచ్చినట్టు 5 మోడల్స్ లో నుంచి వస్తాయి. ఒక్కో మోడల్ చూద్దాం. ఫస్ట్ మోడల్ లెటర్ కోడింగ్. ఫస్ట్ మోడల్ లెటర్ కోడింగ్. అసలు ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఏబిసి ఈజ్ కోడెడ్ ZYX, దెన్ DEF ఈజ్ కోడ్ యాజ్ ABC is coded ZYX, then DEF is coded as. సో ఏబిసిని ZYX కి రాస్తే అదే కోడ్ లాంగ్వేజ్ లో DEF ని రాస్తారు. ఏకి పేరు Z, బికి పేరు Y, సికి పేరు X, అలాంటి డికి పేరు W, ఈకి పేరు V, F కి పేరు U. ఆన్సర్ WVU. మరి ఈ మెథడ్కి ఈ నేమ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ లెటర్స్ బదులు లెటర్స్ అసైన్ చేస్తాం, అందుకే మెథడ్ పేరు లెటర్ కోడింగ్. సో ఫస్ట్ మోడల్ లెటర్ కోడింగ్. ఈ మోడల్లో లెటర్స్ కి లెటర్సే అసైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ మోడల్ నెంబర్ కోడింగ్. మోడల్ 2 నెంబర్ కోడింగ్. ఎగ్జాంపుల్, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ABC ఈజ్ కోడ్ యాజ్ 1 2 3, దెన్ DEF ఈజ్ కోడ్ యాజ్ ABC is coded as 1 2 3, then DEF is coded as means A1 B2 C3 D4 E5 F6. సో ఆన్సర్ 4 5 6. ఈ మెథడ్కి నేమ్ ఎందుకు వచ్చిందంటే లెటర్స్ బదులు నెంబర్స్ అసైన్ చేస్తున్నాం. ఫస్ట్ మోడల్ లెటర్ కోడింగ్, అక్కడ లెటర్స్ కి లెటర్సే అసైన్ చేయాలి. సెకండ్ మోడల్ నెంబర్ కోడింగ్, ఇక్కడ లెటర్స్ కి నెంబర్స్ అసైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మోడల్ 3. ఇది ఇంపార్టెంట్ మోడల్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ మోడల్ మీద క్వశ్చన్స్ వస్తాయి. సబ్స్టిట్యూషన్. ఇది ఇంపార్టెంట్ మోడల్, సబ్స్టిట్యూషన్. అసలు ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ వైట్ ఈజ్ కాల్ బ్లూ. వైట్ నేమ్ అంటారంట బ్లూ. బ్లూ ఈజ్ కాల్, స్టూడెంట్స్ విల్ థింక్ వైట్, రాంగ్. సో ముందుకెళ్ళాలి. వైట్ ఈజ్ కాల్ బ్లూ, బ్లూ ఈజ్ కాల్ ఆరెంజ్, ఆరెంజ్ ఈజ్ కాల్ రెడ్, రెడ్ ఈజ్ కాల్ yellow, yellow ఈజ్ కాల్ గ్రీన్, గ్రీన్ ఈజ్ కాల్ పింక్, పింక్ ఈజ్ కాల్ వైలెట్, వైలెట్ ఈజ్ కాల్ బ్లాక్. మీరు ఎగ్జామ్ బ్యాడ్ చేయాల్సి పని లేదు, వాళ్ళు ఇస్తారు ఎగ్జామ్ లో. ఇంకోటి ఇదే సీక్వెన్స్ ఇవ్వాల్సిన రూల్ లేదు. సో వన్స్ అగైన్, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ వైట్ ఈజ్ కాల్ బ్లూ, బ్లూ ఈజ్ కాల్ ఆరెంజ్, ఆరెంజ్ ఈజ్ కాల్ రెడ్, రెడ్ ఈజ్ కాల్ yellow, yellow ఈజ్ కాల్ గ్రీన్, గ్రీన్ ఈజ్ కాల్ పింక్, పింక్ ఈజ్ కాల్ వైలెట్, వైలెట్ ఈజ్ కాల్ బ్లాక్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమంటారంటే, వాట్ ద కలర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్? వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్? What is the actual color? Red. But red is called yellow. So answer is yellow. But why this model is important? Because some intelligent students will think, sir, red, wrong. Some students will think, sir, red before orange, so answer orange, wrong. Some students will think, sir, red is called yellow, okay, but yellow is called green, so answer wrong. Some more intelligent will think, sir, green, pink, violet, black. Then answer for every question black only. So wrong. So correct answer is red name అంటే చూసుకోవాలి. అంతేగాని ఎన్నికల్ ఆరెంజ్ చెప్పకూడదు, ఫ్రంట్కి వచ్చి గ్రీన్ చెప్పకూడదు. రెడ్ ఈస్ కాల్ yellow. సపోజ్ రేపు ఎగ్జామ్ లో క్వశ్చన్, వాట్ ద కలర్ ఆఫ్ స్కై? యాక్చువల్ కలర్ ఏంటిది? బ్లూ. కానీ బ్లూ ఏమంటారు? ఆరెంజ్. అంతేగాని ఎన్నికల్ వైట్ అని చెప్పకూడదు, ఫ్రంట్ కలర్ రెడ్ అని చెప్పకూడదు. కలర్ స్కై బ్లూ, బ్లూ ఈస్ కాల్ ఆరెంజ్. ఎవరైనా గెస్ చేయగలరా ఎందుకు ఈ మెథడ్ కి ఈ నేమ్ వచ్చింది సబ్స్టిట్యూషన్ అని? అంటే
ఒక కలర్ బదులు ఇంకో కలర్ ఏం చేస్తున్నాం, సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అందుకే మెథడ్ పేరు సబ్స్టిట్యూషన్. సో ఆన్సర్ ఏంటంటే ఎల్లో. డైరెక్ట్ తీసుకోవాలి, వెనక్కి వెళ్ళకూడదు, ఫ్రంట్కి వెళ్ళకూడదు. రెడ్ నేమంటారు చూసుకోవాలి ఎల్లో, బ్లూ నేమంటారు ఆరెంజ్. ఈ సీక్వెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, ఎగ్జామ్లో వాళ్ళు ఇస్తారు. ఓకేనా? క్వశ్చన్ ఇచ్చి లాస్ట్ ఏమడుతారంటే వాట్ ద కలర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ అంటాడు. ఆన్సర్ రెడ్. రెడ్ నేమంటారు ఎల్లో. సో ఆన్సర్ ఎల్లో. ఎందుకు ఈ మెథడ్కి నేమ్ వచ్చింది, ఒక కలర్ బదులు ఇంకో కలర్ ఏం చేస్తున్నాం, సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అందుకే ఈ మెథడ్ పేరు సబ్స్టిట్యూషన్. ఫస్ట్ మోడ్ లెటర్ కోడింగ్, లెటర్స్ కి లెటర్స్ అసైన్ చేయాలి. సెకండ్ మోడ్ నెంబర్ కోడింగ్, లెటర్స్ కి నెంబర్స్ అసైన్ చేయాలి. సబ్స్టిట్యూషన్ అంటే బ్యాక్ ఫ్రంట్ డైరెక్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ మోడల్ మిక్స్ లెటర్ కోడింగ్. మిక్స్డ్ లెటర్ కోడింగ్. మిక్స్డ్ లెటర్ కోడింగ్. అసలు ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇన్ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ హెచ్ఏ స్పేస్ ఇచ్చి డిఏ స్పేస్ ఇచ్చి పిఏ ఈజ్ కోడ్ యాజ్ నైస్ సండే మార్నింగ్. నైస్ సండే మార్నింగ్. ఇలా ఇలా రాసుకోవాలి. ఎగ్జామ్లో లైన్స్ ఇస్తారు, ఇలా రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. హెచ్ఏ స్పేస్ ఇచ్చి డిఏ స్పేస్ ఇచ్చి పిఏ ఈజ్ కోడ్ యాజ్ నైస్ సండే మార్నింగ్. నెక్స్ట్ లైన్లో డిఏ ఆర్ఏ ఈజ్ కోడ్ యాజ్ మార్నింగ్ షో. DARA is called as morning show. Next line lo PAKJRA is called as nice evening show. Nice evening show. Once again, in a certain code language, HADAPA is called nice Sunday morning. DARA is called as morning show. PAKARA is called as nice evening show. The question is, what is the code for Sunday? What is the code for Sunday? Now students will think, sir, HA equal nice, so DA equal Sunday, PA equal morning. Answer is DA. So ఒక్కసారి ఆలోచించండి, అలా ఫస్ట్ సెకండ్ అయితే క్లాస్ ఎందుకు ఇంకా? సో అది రాంగ్ ప్రొసీజర్. సో అలా చూసుకోకూడదు. మరి ఏంటి కరెక్ట్ ప్రొసీజర్ అంటే, ఫస్ట్ సెకండ్ కంపేర్ చేసుకోవాలి. కామన్గా ఏమున్నాయి, డిఏ, ఇక్కడ మార్నింగ్. సో మార్నింగ్ కోడ్ ఏంటిది, డిఏ. రేపు ఎగ్జామ్ మార్నింగ్ అడగవచ్చు, ఆన్సర్ డిఏ. నెక్స్ట్ సెకండ్ థర్డ్ కంపేర్ చేసుకోవాలి. కామన్గా ఏమున్నాయి, ఆర్ఏ. ఇటు సైడ్ షో, ఆర్ఏ ఈక్వల్ టు షో. సో ఫస్ట్ సెకండ్ కంపేర్ చేసుకోవాలి, కామన్గా డిఏ ఉంది, సో మార్నింగ్. సెకండ్ థర్డ్ కంపేర్ చేసుకోవాలి, కామన్గా షో ఉంది, ఆర్ఏ. ఫస్ట్ లాస్ట్ ఇక్కడ పిఏ, ఇక్కడ నైస్. సో రిమైనింగ్ సండే ఈక్వల్ టు హెచ్ఏ. దట్ ఈస్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ హెచ్ఏ. సో అది ఏ క్వశ్చన్ కానీ ప్రొసీజర్ సేమ్. వాట్ ద ప్రొసీజర్? ఫస్ట్ సెకండ్ కంపేర్ చేసుకోవాలి, సెకండ్ థర్డ్ కంపేర్ చేసుకోవాలి, ఫస్ట్ థర్డ్. రేపు ఎగ్జామ్లో సండే అనగానే రూల్ లేదు. మార్నింగ్ అడగొచ్చు డిఏ, షో అడగొచ్చు ఆర్ఏ, నైస్ అడగొచ్చు పిఏ, ఈవినింగ్ అడగొచ్చు కేఏ. సో క్వశ్చన్ ఏదైనా సరే లాజిక్ సేమ్. ఫస్ట్ సెకండ్, సెకండ్ థర్డ్, ఫస్ట్ థర్డ్. దిస్ is mixed letter coding. What is the answer? Sunday code HCA. Okay. Now last model మీరు గెస్ చేయొచ్చు. ఫస్ట్ మోడల్ లెటర్ కోడింగ్, లెటర్స్ కి లెటర్స్ అసైన్ చేసినాం. సెకండ్ మోడల్ నెంబర్ కోడింగ్, లెటర్స్ కి నెంబర్స్ అసైన్ చేసినాం. మోడల్ 3 సబ్స్టిట్యూషన్, బ్యాక్ వెళ్ళి కూడా ఫ్రంట్ డైరెక్ట్ తీసుకోవాలి. మిక్స్డ్ లెటర్ కోడింగ్ అంటే ఫస్ట్ సెకండ్, సెకండ్ థర్డ్, ఫస్ట్ థర్డ్. ఇప్పుడు మీరు ఏం గెస్ చేయొచ్చు? ఫిఫ్త్ మోడల్ ప్రీవియస్ అండ్ మిక్స్డ్ లెటర్ కోడింగ్, ఇప్పుడు ఏమేంటది? మిక్స్డ్ నెంబర్ కోడింగ్. మిక్స్డ్ నెంబర్ కోడింగ్. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే సేమ్ ఇందాకట్లే కానీ ఒక స్మాల్ చేంజ్, లెటర్స్ బదులు నెంబర్స్. ఇన్ అ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ 369 ఈజ్ కోడ్ యాజ్ నైస్ సండే మార్నింగ్. 369 ఈజ్ కోడ్ యాజ్ నైస్ సండే మార్నింగ్. దాని కింద 65 ఈజ్ కోడ్ యాజ్ మార్నింగ్ షో. 65 ఈజ్ కోడ్ యాజ్ మార్నింగ్ షో. దాని కింద 925 ఈజ్ కోడ్ యాజ్ nice evening show. 369 is called nice Sunday morning. 65 is called as morning show. 925 is called as nice evening show. What is the code for Sunday? So same procedure. First second compare చేసుకోండి. కామన్ గా ఏమున్నాయి 6, ఇటు సైడ్ మార్నింగ్. సెకండ్ థర్డ్ కంపేర్ చేసుకోండి, ఇక్కడ ఏమున్నాయి 5, ఇక్కడ షో. సో ఫస్ట్ లాస్ట్ కంపేర్ చేసుకోండి 9, ఇక్కడ నైస్. సో రిమైనింగ్ సండే ఈక్వల్ టు 3. ఆన్సర్. ఈవినింగ్ అడుగుకోండి 2, షో అడిగారు అనుకోండి 5, నైస్ అడిగారు అనుకోండి 9. క్వశ్చన్ ఏదైనా ఫస్ట్ సెకండ్, సెకండ్ థర్డ్, ఫస్ట్ థర్డ్. ఇది కోడింగ్ అండ్ డికోడింగ్. నేను మళ్ళీ రిపీట్ చేస్తా. కోడింగ్ అండ్ డికోడింగ్ అప్లికేషన్ ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి సీక్రెట్ గా మెసేజ్ పంపించడానికి యూజ్ చేస్తాం, థర్డ్ పర్సన్ తెలియకుండా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే 5 మోడల్స్ ఉంటాయి. లెటర్ కోడింగ్ అంటే లెటర్స్ కి లెటర్స్ అసైన్ చేయాలి.
నెంబర్ కోడింగ్ అంటే లెటర్స్ కి నెంబర్స్ అసైన్ చేయాలి. సబ్స్టిట్యూషన్ అంటే బ్యాక్ లుక్ ఫ్రంట్ డైరెక్ట్ తీసుకోవాలి. మిక్స్ లెటర్ కోడింగ్ అంటే ఫస్ట్ సెకండ్, సెకండ్ థర్డ్, ఫస్ట్ థర్డ్, లాస్ట్ థర్డ్ మిక్స్ నెంబర్ కోడింగ్. ఓకేనా? ఇలా 30 టాపిక్స్ కి విత్ లాజిక్స్ చెప్తాం. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్ ఉన్న జూనియర్స్ ఉన్న ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్. ఓకేనా? థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.